అందరికీ నమస్కారం. పెద్దలు పూజ్యులు హరిరామ జోగయ్య గారు ఒక ప్రొడ్యూసర్గానే కాదు, ఒక రాజకీయవేత్త. ఆయనకి సినిమా అంటే ప్యాషన్. ఆయన నిర్మించిన దేవుళ్ళు అనే సినిమాలో నేను నటించడం జరిగింది. అటువంటిది ఆయన ఆధ్వర్యంలో గాంధీ భగవాన్ రాజు గారు పాలకొల్లులో, అది అల్లూరు సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించబోతున్నారు. నిజంగా అభినందించదగ్గ విషయం. పాలకొల్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఎంతో మంది కళాకారుల్ని, ఎంతో మంది టెక్నీషియన్స్ ని పరిచయం చేసిన పాలకొల్లు. ఈరోజు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పాలకొల్లు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి ఒక లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం కోసం, లోకల్ టాలెంట్ ని ఫిలిం కి పరిచయం చేయడం కోసం అక్కడ పాలకొల్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఆల్ ద బెస్ట్ హరిరామ జోగయ్య గారు అండ్ గాంధీ భగవాన్ రాజు గారు. నిజంగా ఆయన ఆలోచనల్ని మీరు ముందుకు తీసుకెళ్లే విధానం చాలా చాలా బాగుంది. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతో మంది కళాకారుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దీనికి ప్రిన్సిపాల్ అయినటువంటి రాజా వన్నమరెడ్డి గారు, ఆయన ఒక డైరెక్టర్, చాలా అనుభవం ఉన్న పర్సన్ ఇండస్ట్రీలో. క్షేమంగా వెళ్లి లాభంగా రండి అనే సినిమాలో నేను హీరోగా యాక్ట్ చేయడం జరిగింది ఆయన డైరెక్షన్లో. ఇటువంటి వాళ్ళు డెఫినెట్ గా ఆ ఫిలిం ఇన్స్టిట్యూట్ ని ముందుకు తీసుకెళ్తే నమ్మకం నాకుంది. మీరందరికీ మరొక్కసారి హరిరామ జోగయ్య గారికి, అలాగే గాంధీ భగవాన్ రాజు గారికి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి మంచి కళాకారుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.